జీవిస్తే ఈ లోకపు వైపే చూస్తాము, మన శరీర క్రియ. లోతు భార్య ఏమైపోయింది? ఈ లోకపు వైపు చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ లోతు తన కుమారులు కూడా ఏం చేస్తారు? దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడి ఎదరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఈ లోకపు వైపు చూడకోకుండా ఎదరికి వెళ్ళారు కాబట్టి వారు రక్షణ పొందారు. వారు దేవుడు చెప్పిన ఆజ్ఞను మేరలేదు. లోతు భార్య అయితే లోకపు వైపు చూసి లోకాశల వైపు, అయ్యో నా ఏమైపోచున్నది, నా ఇల్లు ఏమైపోచున్నది, నీదేమైపోచున్నది అని వెనక్కి తిరిగి చూస్తుంది, ఉప్పు స్తంభం అయిపోయింది. మనం కూడా లోకపు వైపు చూస్తే మనం ఇలాగే ఉండిపోతాం. దేవుని వైపు చూస్తే మనకి దేవుని ఆత్మానుసారంగా జీవించిన యెడల ప్రతీది కూడా మనకి సాధ్యమవుతుంది. వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురని చెప్పుచున్నాడు. ఎలాగా? దేవుని ఆత్మానుసారంగా జీవిస్తే మనము కుమారులగుదుము. ఎలయనగా మరలా భయపడుటకు మీరు ధ్యాసపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా అని తండ్రిని మొర్రపెట్టుచున్నాము. ఎలా దేశపు ఆత్రను కదా, దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు కనుక మీరు అబ్బా అని తండ్రిని వేడుకొనుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యము చెప్పుచున్నాం. నిజమే కదండి, మనకి ఏదైనా మేలులు జరిగినప్పుడు సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటాం, ఆత్మానుసారంగా మనం చెప్పుకుంటాం. మరి అంతేగాని శరీర క్రియల ద్వారా మనం చెప్పుకోం కదా. మన ఆత్మ దేవుడు నింపి ఉన్నాడు, దేవుడు మనలో దేవుని ఆత్మ నింపి ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం ఎలాగ నిలబడగలిగి ఉన్నాం, లేకపోతే వాక్యం చెప్పాలని ఏది చేయాలని దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి దేవునికి సాక్ష్యము చెప్పుకోగలుగుతున్నాం. అది మానేసి మనం ఈ లోకపు వైపు చూసి మన శరీరం ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోతుంది. ఆవిరి